హాయ్, ఎలా ఉన్నారు? స్ట్రగుల్స్ ఇన్ ఎడ్యుకేషన్లో సూసైడ్ క్రైసిస్, పెయిన్ బిహైండ్ మార్క్స్ గురించి మనం తెలుసుకుందాం. మీరు అడగొచ్చును, పిల్లవాడు మార్కుల బాధతోని సూసైడ్స్ చేసుకుంటున్నాడా అని. ఎస్, ఆత్మహత్యలు చేసుకోవడం లేదు, మనమే వాడిని హత్య చేస్తున్నాము. ఈ స్థాయిలో ఆత్మహత్యలు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. నేను ఈ స్థాయిలో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అని ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తే నాకు తెలిసింది అతి పెద్ద కారణం మార్కులు అని. ఇంటర్, 10th, ఎంసెట్, నీట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ రిజల్ట్లు వచ్చినప్పుడు ప్రతి న్యూస్ పేపర్లో కూడాను ఆర్టికల్స్ చూస్తాం. ర్యాంకర్స్వి విజయాలు ఎలా ఉన్నాయి, ఎలా సాధించారని. మీరు పేజీ తిప్పితే తెలుస్తుంది. అదే ఎగ్జామ్లోన, అదే రిజల్ట్లోన 1-2 మార్కులు తక్కువ వచ్చి ప్రాణాలు కోల్పోయిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. 1-2 మార్కులు రాకపోతే ఆత్మహత్యకి ఎందుకు దగ్గరవుతున్నారు అన్న విషయాన్ని మీరు బాగా గమనించగలిగితే, పిల్లలు ప్రాణాలు వదిలేస్తూ రాసిన రాతల్ని మీరు చదివినట్టుకుంటే అవి ఆత్మహత్యలు కాదు, హత్యే అన్న విషయాన్ని మీరు గమనించగలరు. ఒక పిల్లవాడిది నేను ఒక మాట చెప్తాను. క్షమించండి నాన్న, మీ కలల్ని నెరవేర్చలేక నా కళ్ళనే మూసేస్తున్నాను అని రాశాడు. ఎంత పెయిన్ అనుభవించకపోతే, ఎంత పెద్ద యుద్ధం తనతో తాను చేసుకోలేకపోతే ఆత్మహత్యకి చేరువయ్యాడు. నేటి విద్యా వ్యవస్థ పిల్లవాడిని అదృశ్యమైపోలా చేస్తున్నాయి. పిల్లవాడికి అర్థవంతమైన జీవితాన్ని నేర్పించడం లేదు కదా, పిల్లవాడికి ఆత్మహత్యలకి దగ్గర చేస్తూ ఉన్నాయి. 1-2 మార్కులు ర్యాంక్కి తక్కువగా వచ్చేంత వరకు పిల్లవాడు వెళ్ళాడంటే తన ప్రతిభా పాఠవాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీరు ఆలోచించండి. మళ్ళీ అలాంటి వ్యక్తిని మీరు తయారు చేయాలంటే ఎంత సమయం పడుతుంది? పోనీ సమయం పట్టినా అలాంటి మళ్ళీ మనం తయారు చేయగలమా? తయారు చేయలేము. అలాంటి పిల్లల్ని మనము కోల్పోతున్నాం. కారణం, పిల్లవాడిని మార్కులతో కొలుస్తున్నాం కాబట్టే వాడిని కోల్పోతున్నాం. అదే వాడి సామర్థ్యాలతో కానీ వాడిని అంచనా వేస్తే వాడు అద్భుతాలు సృష్టించగలడు, అందులో సందేహమే లేదు. కానీ మనము వాడి సామర్థ్యాలతో కొలవమే. మార్కులు రాగానే మనం ఏం చేస్తాం? ప్రశ్నలో వర్షంతో కురిపిస్తాం, మన మాటలతో వాడి మీద దాడి చేస్తాం, అవమానిస్తాం, రకరకాలుగా కంపారిజన్ చేస్తాం. ఏం సాధించామని? ఏమీ లేదు. దీంతో పిల్లవాడు తన యొక్క మనోభావాలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. అలా అర్థం కాక వాడితోనే వాడు ఒక యుద్ధం చేస్తున్నాడు. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్లకు గురవుతున్నాడు. ఒక్క విషయం ఆలోచించండి, ఆత్మహత్య వరకు వెళ్ళాడని అంటే ఎంత పెయిన్ని అనుభవించకపోతే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు? అవునా కాదా? మరి అలాంటి బాధ మన పిల్లలకి మనమే ఇస్తున్నాం. కాబట్టే నేను అన్నాను, ఇవి ఆత్మహత్యలు కాదు, హత్యలు అని. ఒకనాడైనా మన పిల్లలతోని నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు, నీలో ఏ సామర్థ్యాలు ఉన్నాయి, నువ్వేం సాధించాలనుకుంటున్నావో నాతో చెప్పని కాస్త సమయం వాడికి ఇచ్చి ప్రేమగా వాడితో మాట్లాడితే తను తప్పకుండా చెప్తాడు, నా కలలు ఇవి, నా సామర్థ్యాలు ఇవి, నేను ఇలాంటి జీవితం కావాలని కోరుకుంటున్నాను, ఇలా సాధించాలి అనుకుంటున్నానని పిల్లవాడు తప్పకుండా మీకు చెప్తాడు. తను సాధించాలి అనుకునేది ఏదైనా కానీ అటువైపుకి ఎగరనివ్వండి. తను రెక్కలు కట్టుకుని ఎగిరేటప్పుడు మళ్ళీ వాలే విధంగా ఒక చెట్టులా మీరు ఉండండి. అంటే పిల్లవాడికి ఎదురయ్యే సమస్యలప్పుడు నీ వెనక నేను ఉన్నానన్న నమ్మకాన్ని, భరోసాని వాడికి కల్పించండి. ఆ నమ్మకంతో తను లక్ష్య శిఖరాలని అలవోకగా అందుకోగలడు, అందులో సందేహమే లేదు. అంతేగాని మార్కులతో కొలవద్దు, అంతేగాని వాడి జీవితంతో ఆడుకోవద్దు. వాడితో కాస్త సమయాన్ని కేటాయించండి. వాడు ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాడు, ఎక్కడ చదవాలనుకుంటున్నాడు, ఏం సాధించాలి అనుకుంటున్నాడో మీకు అర్థమవుతుంది. వాడికి సమయాన్ని మీరు అందించకపోవడం వల్ల తన యొక్క ఎమోషన్స్ని, తన కలలని ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఈ కారణాలే వాడికి ఎక్కువగా సూసైడ్కి దారి తీసే విధంగా తెలియదు.
తెలియజేస్తున్నాయి రిపోర్ట్స్ అన్నీ కూడాను. మీరు కూడాను ఒకసారి గమనించండి. పిల్లవాడితో మనం ఎందుకు కాలాన్ని వెచ్చించలేకపోతున్నామో, అలా వాడితో సమయాన్ని గడపలేకపోతున్నాం కాబట్టే తను ఆత్మహత్యలకి చేరువవుతున్నాడు. ఇంకా ఏవైనా అభిప్రాయాలు కానీ ఉంటే మీరు కామెంట్స్ రూపంలోన తెలియజేయండి.